హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం లెసన్ 8 రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు అనే లెసన్ 6th క్లాస్ న్యూ సోషల్ టెక్స్ట్ బుక్ నుండి మనం ఈరోజు ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం ఎగ్జామ్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇండికా అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఏ కౌటిల్యుడు, బి మెగస్తనీస్, సి హెరిడోటస్, డి ప్లీనికా. సో కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్లో తెలియజేయండి. సో ద ఆన్సర్ ఈస్ బి మెగస్తనీస్. ఇండికా గ్రంథాన్ని రచించింది మెగస్తనీస్. సో సెకండ్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి ఏ కౌటిల్యుడు, బి మెగస్తనీస్, సి హెరిడోటస్, డి బ్రహ్మగుప్తుడు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఆన్సర్ ఈస్ కౌటిల్యుడు. ఏ కౌటిల్యుడు. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి కౌటిల్యుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. థర్డ్ క్వశ్చన్, కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమైన రాజు. ఏ బింబిసారుడు, బి అజాతశత్రువు, సి బిందుసారుడు, డి మౌర్య చంద్రగుప్తుడు. కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ డి మౌర్య చంద్రగుప్తుడు. కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి చివరికి విఫలమయ్యాడనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, అశోకుని దృష్టిలో ఏది నిజమైన విజయం? ఏ శక్తిని ఉపయోగించి విజయం సాధించడమా, బి యుద్ధం చేయడం ద్వారా విజయం సాధించడమా, సి ధర్మాన్ని వ్యాప్తి చేయడం ద్వారా విజయం సాధించడమా, డి మతాన్ని వ్యాప్తి చేయడం ద్వారా విజయం సాధించడమా. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్లో అయితే తెలియజేయండి. సో ద ఆన్సర్ ఈస్ సి ధర్మాన్ని వ్యాప్తి చేయడం ద్వారా మనం విజయం సాధించని చెప్పి అశోకుడు దృష్టిలో ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిఫ్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. కళింగ యుద్ధం ప్రస్తావన ఏ రాతి శాసనంలో కనిపిస్తుంది? కళింగ యుద్ధ ప్రస్తావన ఏ రాతి శాసనంలో కనిపిస్తుంది? ఏ 14వ నెంబరు రాతి శాసనం, బి 13వ నెంబరు రాతి శాసనం, సి 15వ నెంబరు రాతి శాసనం, డి 16వ నెంబరు రాతి శాసనం. కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్
13వ రాతి శాసనం, 13వ నెంబరు రాతి శాసనం. కళింగ యుద్ధ ప్రస్తావన ఈ రాతి శాసనంలో కనిపిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అశోకుని ధర్మ సూత్రాలలో లేనిది, అశోకుని ధర్మ సూత్రాలలో లేనిది. ఏ, పెద్దలను గౌరవించడం. బి, తల్లిదండ్రుల పట్ల విధేయతగా ఉండడం. సి, పెద్దల పట్ల సానుభూతిగా ఉండడం. డి, జంతువుల పట్ల దయగా ఉండడం. జంతువుల పట్ల దయగా ఉండకపోవడం. సో కన్ఫ్యూజ్ బిట్ అవుతుంటే చూడండి. సో కరెక్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ డి, జంతువుల పట్ల దయగా ఉండకపోవడం. ఇక్కడ ఉండడం అనేది ఒకటైతే ఉండకపోవడం అనేది ఒకటి. సో ఇక్కడ మనం ఉండకపోవడం అనేది చూసుకోవాలి. సూత్రాల్లో లేనిది, అశోకుని ధర్మ సూత్రాల్లో జంతువుల పట్ల దయగా ఉండకపోవడం అనేది నెగిటివ్ అనమాట. సో పాజిటివ్ అనేది ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. సత్యమేవ జయతే ఎక్కడి నుండి గ్రహింపబడినది? ఏ, ముండకని ఉపనిషత్తు. బి, ఋగ్వేదం. సి, సామవేదం. డి, రామాయణం. కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, ముండక ఉపనిషత్తు. సత్యమేవ జయతే అనేదాన్ని ముండక ఉపనిషత్తు నుండి గ్రహించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్. స్టేట్మెంట్ 1, అత్యంత భయంకరమైన యుద్ధాన్ని చేసి గెలుపొందాడు. స్టేట్మెంట్ 2, తరువాత ఎలాంటి యుద్ధాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు. స్టేట్మెంట్ 3, ధర్మాన్ని వ్యాప్తి చేయడమే నిజమైన విజయంగా భావించాడు. సో ఇప్పుడు క్వశ్చన్ ఆప్షన్స్ చూడండి. ఇవన్నీ ఏ, మొదటి చంద్రగుప్తుడా. బి, రెండవ పులకేశ. సి, అశోకుడా. డి, హర్షవర్ధనుడా. కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ అశోకుడు. సి, అశోకుడు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా అశోకుడు తెలుసుకున్నాడనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th క్వశ్చన్. మన జాతీయ చిహ్నం ఏ రోజున అధికారికంగా జాతీయ చిహ్నంగా గుర్తించారు? మన జాతీయ చిహ్నం ఏదైతే ఉందో అది ఏ రోజున అధికారికంగా చిహ్నంగా గుర్తించడం జరిగింది? ఏ, 26th January 1950. బి, 26th January 1948. సి, 26th January 1952. డి, 26th January 1949. సో ఆన్సర్ ఏదైతే ఉందో కామెంట్ చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, 26th January 1950న మన యొక్క జాతీయ చిహ్నాన్ని ఆ రోజు అధికారికంగా గుర్తించారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 10th క్వశ్చన్. మౌర్య చక్రవర్తుల సరైన వరుస క్రమం. మౌర్య చక్రవర్తుల సరైనటువంటి వరుస క్రమం ఏది? ఏ, బిందుసారుడు, అశోకుడు, చంద్రగుప్తుడు. బి, అశోకుడు, బింబిసారుడు, చంద్రగుప్త మౌర్యుడు. సి, బింబిసారుడు, చంద్రగుప్తుడు, అశోకుడు. డి, చంద్రగుప్త మౌర్యుడు, బింబిసారుడు, అశోకుడు. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ డి. మొదటగా చంద్రగుప్త మౌర్యుడు, ఆ తర్వాత బింబిసారుడు, ఆ తర్వాత అశోకుడు. సో వరుస క్రమం అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. వరాహమిహిరుడు ఒక ఏ నిఘంటుకర్త, బి ఖగోళ శాస్త్రవేత్త, సి ఇంద్రజాలికుడు, డి జ్యోతిష్య శాస్త్రవేత్త. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఖగోళ శాస్త్రవేత్త. వరాహమిహిరుడు ఖగోళ శాస్త్రవేత్త. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 12th క్వశ్చన్. సంస్కృతంలో కవి మరియు రచయిత ఎవరు? సంస్కృతంలో కవి మరియు రచయిత. ఏ హరిసేన, బి అమరసింహుడు, సి కహపానక, డి కాళిదాసు. కరెక్ట్ ఆప్షన్ కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ కాళిదాసు. సంస్కృతంలో కవి మరియు రచయిత కాళిదాసు. డి ఆప్షన్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13th క్వశ్చన్. ఆర్యభట్ట మరియు బ్రహ్మగుప్తుడు వీరిద్దరూ ఏ గణిత శాస్త్రవేత్తలు, బి ఖగోళ శాస్త్రవేత్తలు, సి ఏ మరియు బి రెండూను, డి ఇవేవి కావు. సో కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సి. ఏ అండ్ బి రెండు ఆప్షన్లు, అంటే ఇద్దరు గణిత శాస్త్రవేత్తలు, అలాగే ఖగోళానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14th క్వశ్చన్. శాతవాహనుల రాజధాని ఏ పాటలీపుత్రం, బి ధాన్యకటకం, సి నాగార్జునకొండ, డి విజయపురి. రైట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ధాన్యకటకం. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం, బి రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్. త్రిసముద్రాధీశ్వర అనే బిరుదు ఎవరిది? ఏ గౌతమిపుత్ర శాతకర్ణి, బి యజ్ఞశ్రీ శాతకర్ణి, సి శ్రీముఖ, డి రెండవ పులకేసి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్లో అయితే తెలపండి. సో ద ఆన్సర్ ఈజ్ గౌతమిపుత్ర శాతకర్ణి. త్రిసముద్రాధీశ్వర అనేటువంటి బిరుదు గౌతమిపుత్ర శాతకర్ణికి కలదు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 16th క్వశ్చన్. మహామల్లుడు అని పిలువబడిన వాడు? ఏ మొదటి నరసింహవర్మ, బి మొదటి మహేంద్రవర్మ, సి రెండవ నరసింహవర్మ, డి రెండవ మహేంద్రవర్మ. కరెక్ట్ ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఏ మొదటి నరసింహ వర్మకు మహామల్లుడు అని కూడా పిలువబడేవాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 17th క్వశ్చన్. జతపరచండి.
ధన్వంతరి, ఆర్యభట్టు, వరాహమిహిరుడు. సో గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త, మంత్రశాస్త్ర కోవిదులు, అలాగే ఫిజీషియన్. సో ఈ యొక్క మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆప్షన్స్లో చూసి ఏ ఏబిడి, బి డిసిబి, సి బిఏసి, డి డిసిఏ కరెక్ట్ అయినటువంటి మ్యాచింగ్ని ఆన్సర్ చేయండి. So the answer is B DCB. DCB. చూడండి, ధన్వంతరి అనే అతను ఫిజీషియన్, ఒక డాక్టర్ లాంటి అనమాట. ఆర్యభట్ట వచ్చేసి మంత్ర శాస్త్ర కోవిదుడు. వరాహమిహిరుడు వచ్చేసి ఖగోళ శాస్త్రవేత్త. మంత్రశాస్త్ర కోవిదుడు కూడా ఆర్యభట్టుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 18th క్వశ్చన్. రవికీర్తి, హరిసేనుడు, ఆచార్య నాగార్జునుడు. మరి బి సైడ్ చంద్రగుప్తుడు, శాతవాహనులు, రెండవ పులకేసి. సో దీనికి సరైన మ్యాచింగ్ని చెప్పండి. ఏ సిఏబి, బి ఏబిసి, సి బిఏసి, డి ఏసిబి. So the answer is A CACAB. చూడండి, రవికీర్తి రెండవ పులకేసికి ఉందన్నమాట. అలాగే హరిసేనుడు చంద్రగుప్తుడు, ఆచార్య నాగార్జునుడు శాతవాహనులకు సంబంధించిన అనమాట. సో అలా నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి, జతపరచండి. బిందుసారుడు, మహేంద్రవర్మ, పులకేసి. ఆప్షన్స్ ఇలాగే బి సైడ్ చూడండి, పల్లవ రాజవంశం, చాళుక్య రాజవంశం, మౌర్య రాజవంశం. సో ఎవరెవరు ఏ దానికి సంబంధించింది మ్యాచింగ్ చేయండి. ABCD. So the answer is A CAB. చూడండి, CAB. సి బిందుసారుడు మౌర్య రాజవంశానికి చెందినవాడు. మహేంద్రవర్మ పల్లవ రాజవంశానికి చెందినవాడు. పులకేసి చాళుక్య రాజవంశానికి చెందినవాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ లెసన్లో లాస్ట్ క్వశ్చన్ 20th క్వశ్చన్. ప్రస్తుత భారతదేశంలో లేని ప్రాంతం. ఏ పాటలీపుత్రం, బి ఉజ్జయిని, సి సువర్ణగిరి, డి తక్షశిల. సరే, కరెక్ట్ అయిన ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. సో ద రైట్ ఆన్సర్ ఈజ్ తక్షశిల. ప్రస్తుతము తక్షశిల భారతదేశంలో లేనటువంటి ప్రాంతము. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్లు అయితే చేయండి. లైక్ అయితే మర్చిపోద్దు, దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.